నమస్కారం. ఏదైతే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు దేవాలయ నిర్వహణ బాధ్యత దాని మీద మనం ఇక్కడ చేపడుతున్న మహాధర్ణ, దీన్ని మన హిందువులందరూ కూడా తమ బాధ్యతగా స్వీకరించి ఈరోజు ఇక్కడికి రావాల్సిందిగా మనం పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే మన దేవాలయాల మీద హిందువుల మీద జరుగుతున్న దాడులని ఖండించి మన పరిరక్షణ కోసం మనం పోరాడాలి, నడుము బిగించాల్సిన సమయం మనకు వచ్చినది. మనము ఎంతగానో నమ్మే ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి మనము మహానైవేద్యంగా, అంటే మా చిన్నతనంలో తిరుపతికి వెళ్ళి ఎవరైనా ప్రసాదం తీసుకొచ్చిస్తే ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి దేవుని ఇంట్లో పెట్టి తెల్లారి మనం నైవేద్యం ఉంది ఆ ప్రసాదానికి సమర్పించినాక అందరికీ ఇంట్లో ఇచ్చేవాళ్ళం. మనం అంతా దానికి వినిపించినప్పుడు ఈరోజు మన మనోభావాలను దెబ్బతీయడం జరుగుతున్నది. ఎవరో కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత అని తెలియజేసుకొని బయటికి వచ్చి మన ధర్మం కోసము, మన సాంప్రదాయం కోసము భావితరాలకు మనం అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి, మనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు ఈ సమావేశంలో, ఈ నిరసన కార్యక్రమంలో భాగ్యనగర్ బీజేపీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు కూడా కొంచెం కంటిన్యూ వల్ల మాట్లాడలేకపోతున్నారు. మిగతా విషయాన్ని చివరిగా ముఖ్య అతిథి శ్రీ డాక్టర్ రాజేంద్ర రెడ్డి గారు యొక్క సభ నిర్వహించి మాట్లాడుతూ కోరుతున్నాము.